ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు? చాలామంది బ్యూటీ ఉంటారు, మీరే విన్ అవుతారని ఎలా అనుకున్నారా మీరు అసలు? నేను యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి ప్యాషన్ ఉండింది. చేశాక ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అయ్యాక వాళ్ళు స్పెంట్ ఆఫ్ దిస్ థింగ్ అనేసి ఎఫ్ఎస్సిఏ ఫర్ ఎవర్ స్టార్ అనేసి ఒక ఉమెన్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు వెనుక పడకుండా ఉండాలంటే ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్. అంటే ఈ ప్యాషన్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉంది. యాక్టింగ్ అండ్ దిస్ థింగ్ మోడలింగ్. ఫ్రమ్ ద వెరీ 10th తర్వాత ఐ డిడ్ అ సీరియల్. ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ అ సీరియల్ కాల్డ్ విత్ సీరియల్ ముని కన్యా క్యారెక్టర్ ఇన్ శివలీలలు. ఇట్ ఈస్ ఇన్ ఈటీవీ అనమాట. దాని తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ద ప్యాషన్ వాజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. అంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు 1 year నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలా? అనేసి ఆ ఆడిషన్ కూడా వాళ్ళు 5,000 మెంబర్స్ని 5,000 మెంబర్స్ని ఆడిషన్ చేస్తే అందులో 2,000 షార్ట్ లిస్ట్ చేసి 2,000లో ఓన్లీ 200 మెంబర్స్ వేర్ షార్ట్ లిస్టెడ్. ర్యాంప్ వాక్ చేయమంటారు. ఓన్లీ ర్యాంప్ వాకే ఉండదు. అండ్ దే లాస్ట్ అవర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారా? యా, ష్యూర్ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత పార్టిసిపెంట్గా వాళ్ళు ఒకటి ఇస్తారనమాట మనకి ఐడి. ఐ హ్యావ్ బ్రాట్ ఇట్. అబౌట్ అవర్ మేకప్ కూడా, మేకప్ గురించి, డ్రెస్సింగ్ గురించి, టు షోకేజ్ అవర్ సెల్ఫ్. ర్యాంప్ వాక్ ఎలా చేయాలి అంటే వాళ్ళన్నీ చూస్తారా? అంటే హెయిర్, బాడీ స్ట్రక్చర్ కానీ, వెయిట్, హైట్ అన్నీ చూస్తారా? లేదు అంటే కొన్ని అన్నీ చూసాక ఫైనల్స్ వరకు విత్ హైట్, స్ట్రక్చర్, విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, విత్ గుడ్ యాటిట్యూడ్, విత్ గుడ్ స్మైల్ అండ్ విత్ ఇంటర్నల్ నేచర్, అది అన్నీ యాడ్ అవుతాయి. అన్నీ చెక్ చేస్తారు. మోడలింగ్కి మెయిన్ ఏంటి? మెయిన్ గుడ్ హైట్. దే వాంట్ ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని మటుకే మన ఫైనల్ వరకు తీసుకొస్తారు. హెయిర్ కూడా ఇంపార్టెంట్ అంటే అన్నీ ఎవరికి ఎలా ఉంటే అది. అందులో నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉంది. మన కొంచెం కాదు, చాలా. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి ప్యాషన్ ఉండింది, అంటే మోడలింగ్ మీద, యాక్టింగ్ మీద. సో ఫ్రమ్ ద వెరీ టీనేజ్. సో ఐ ఫెల్ట్ వై కాంట్ ఐ ట్రై. సో ఇన్స్టాలో చూశాను, అప్లై చేయొచ్చు కదా అని అనిపించి అప్లై చేశాను. చేశాక ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అయ్యాక వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నవ్ యు ఆర్ పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ థింగ్ అనేసి ఎఫ్ఎస్సిఏ ఫర్ ఎవర్ స్టార్ అనేసి. నేను యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏమున్నదంటే జస్ట్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోనిక ఒక ఉమెన్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు వెనుక పడకుండా ఉండాలంటే ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్ షార్ప్ అయిపోతుంది. ఉమెన్ అప్డేట్ అవుతుంది, తన్ని గ్రూమ్ చేసుకోగలదు. అండ్ తన టార్గెట్స్ ఏమున్నా కానీ తను రీచ్ అవ్వగలదు. అలా అనుకొని చిన్నప్పటి నుంచి ఉంది. యాక్టింగ్ అండ్ దిస్ థింగ్ మోడలింగ్. సో ఫ్రమ్ ద వెరీ 10th తర్వాత ఐ డిడ్ అ సీరియల్. ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ అ సీరియల్ కాల్డ్ ముని కన్యా క్యారెక్టర్ ఇన్ శివలీలలు. ఇట్ ఈస్ ఇన్ ఈటీవీ అనమాట. ఈటీవీలో చేశాను. దాని తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. సరే అనేసి నేను స్టడీస్తో కంటిన్యూ అయ్యాను. బట్ ద ప్యాషన్ వాజ్ ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ ఇట్ డిడ్ నాట్ లెట్ మీ టు లివ్ ఇట్. సో ఐ ఫెల్ట్ లైక్ టు డూ సంథింగ్, టు అచీవ్ సంథింగ్, టు మేక్ మై ఓన్ ఐడెంటిఫికేషన్. సో అది తర్వాత స్టడీస్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. స్టడీస్ తర్వాత ఐ డిడ్ అన్ కాల్ సెంటర్ జాబ్ చేశాను. దాని తర్వాత హెచ్ఆర్గా చేశాను ఇన్ ఏ కన్సల్టెన్సీ. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యాక ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు నా ప్యాషన్ని నేను వదులుకోవాలి. ఫస్ట్ ఒక ఐడెంటిటీ సంపాదించుకొని దాని తర్వాత మనం ఏదైనా ట్రై చేద్దాము, ఇది బాగుంటుంది కదా, వీ కెన్ గ్రూమ్ అవర్ సెల్ఫ్,
వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అనిపించి ఇందులో పార్టిసిపేట్ చేశాక ఇలా జర్నీ ఇలా మొదలైంది. ఇంకా 1 year దాదాపు FSCతో 1 year జర్నీ అయింది. అంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు 1 year నుంచి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలా? స్టార్టింగ్ మార్చ్లో అప్లై చేశాను నేను. ఫెబ్లో అప్లై చేస్తే మార్చ్లో ఆడిషన్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు యువర్ ద పార్టిసిపెంట్ అనేసి ఆ ఆడిషన్ కూడా వాళ్ళు 5,000 మెంబర్స్ని 5,000 మెంబర్స్ని ఆడిషన్ చేస్తే అందులో 2,000 షార్ట్ లిస్ట్ చేసి 2,000లో ఓన్లీ 200 మెంబర్స్ వేర్ షార్ట్ లిస్టెడ్. ఓకే. సో అందులో అలాగా షార్ట్ లిస్ట్ అయ్యాను. ఆడిషన్లో ఏముంటుందంటే దే విల్ సే us టు డూ ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ చేయమంటారు. ఓన్లీ ర్యాంప్ వాకే ఉండదు. అండ్ దే లాస్క్ అవర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు వీ హ్యావ్ టు సే వెరీ లైక్ మంచి ఇదితోని స్మైల్తోని వెరీ కాన్ఫిడెంట్లీ వీ హ్యావ్ టు సే. సో అలాగా వాళ్ళ ఇదిని గ్రాస్ప్ చేయాలి. సో వాళ్ళల్లో మనకు మనం అలా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. అంటే ఎస్ షీ ఈజ్ ఫిట్ ఫర్ దిస్, షీ కెన్ మేనేజ్ ఇట్, షీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అన్న ఫీల్ జడ్జెస్కి అనిపించాలి. వీ హ్యావ్ టు ఇంప్రెస్ జడ్జెస్ విత్ అవర్ ర్యాంప్ వాక్. అండ్ జడ్జెస్ని ఇంప్రెస్ చేశారా? యా ష్యూర్ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత పార్టిసిపెంట్గా వాళ్ళు ఒకటి ఇస్తారనమాట మనకి ఐడి లాగా. ఐ హ్యావ్ బ్రాట్ ఇట్, ఐ షో ఇట్ లేటర్. అండ్ దాని తర్వాత మళ్ళీ మాకు సెషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ సెషన్స్ అబౌట్ అవర్ మేకప్ కూడా, మేకప్ గురించి, డ్రెస్సింగ్ గురించి, అండ్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్, హౌ వీ హ్యావ్ టు షోకేజ్ అవర్ సెల్ఫ్, ర్యాంప్ వాక్ ఎలా చేయాలి అండ్ మనం వేసుకునే ర్యాంప్ వాక్ చేయడానికి స్టెలిటోస్ హిల్స్ వేసుకోవాలి. సో అది వేసుకొని ఇంట్లో మనము ప్రాక్టీస్ చేయమని అంటారు. సో అది ఒక మన లైఫ్లో ఒక భాగం అనమాట. అలా చేసేసుకుంటేనే మనము ఎండింగ్లో మనము ర్యాంప్ వాక్ చాలా హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్ చేయగలం. సో అలాగా అది అయిపోయాక లాస్ట్లో మళ్ళీ మాకు 3 rounds ఉంటాయి అన్నమాట సెలెక్షన్స్ టైంలో. ఈ సెషన్స్ అయిపోయాక స్టెప్ బై స్టెప్ సెషన్స్, ఒకసారి డ్రెస్సింగ్ గురించి, ఇంకొక సెషన్ వీక్కి ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఇంకొకసారి ఏమో మనకి జ్యువెలరీ గురించి చెప్తారు. ఇంకొక సెషన్లో హౌ యూ హ్యావ్ టు క్యారీ యువర్ సెల్ఫ్ అండ్ మన బిహేవ్ కూడా, పర్సనల్ బిహేవ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదంతా అయ్యాక లాస్ట్లో 200 members సెలెక్ట్ అయిపోయారు. ఇది ఫైనల్స్లో అప్పుడు సిటీ క్రౌనింగ్ అయింది అనమాట. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అందులో 200 members-ని సెలెక్ట్ చేశారు, ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట. అలా మన హైదరాబాద్ నుంచి ఐఎమ్ ద మిస్సెస్ హైదరాబాద్. ఆ క్రౌనింగ్ అంతా మిస్సెస్ హైదరాబాద్గా క్రౌనింగ్ జరిగింది ఇక్కడే మనకి హైదరాబాద్లోనే. మనమే ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడే మన ఫ్యామిలీ మెంబర్స్తోని వాళ్ళు క్రౌన్ గివ్న్ అన్నీ పంపిస్తారనమాట. ఆ సిటీ క్రౌనింగ్ అంతా ఇక్కడ షూట్ చేసేసుకొని వాళ్ళకి పంపించాలి. అండ్ దే విల్ షో ఇట్ టు FSC అనమాట. దాంట్లో చూపిస్తారు. అండ్ గూగుల్లో అప్డేట్ అవుతుంది మనది, షీ ఈజ్ ద మిస్సెస్ హైదరాబాద్ అని, ఫ్రమ్ సో వెరీ స్టేట్ అనేసి అలాగా డిఫరెంట్. ఓకే. అంటే మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చే ముందు డైట్ ఏమైనా మెయింటైన్ చేశారు? అంటే మీ జుట్టు కూడా చాలా పొడవుగా ఉంది అండ్ మీకు ఇంత గ్లామర్గా ఉండటానికి ఏమైనా డైట్ సీక్రెట్ ఏమైనా ఉందా? ష్యూర్. డైట్ లేదంటే మనం మోడలింగ్లో రాణించలేము, మనము ఆ ఫైనల్స్ వరకు మనం వెళ్ళలేము. సో డైట్ అంటేనే చాలా ఇది ఇంపార్టెంట్ మోడలింగ్లో. నేను రైస్ చాలా అవాయిడ్ చేశాను. లంచ్ టైంలో జస్ట్ లైట్గా రైస్ తీసుకునేదాన్ని. మార్నింగ్ దోశ లేదంటే దాని బదులు ప్రోటీన్ షేక్స్ తీసుకునేదాన్ని. ప్రోటీన్ షేక్ వల్ల ఏంటంటే మనకి ఆకలి అవ్వకుండా మనల్ని కొంచెం తట్టుకోగలం అనమాట ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే. అండ్ దానివల్ల హెయిర్ కూడా ఫాల్ అవ్వదు. అలాగా మెయింటైన్ చేశాను. నైట్ ఏమన్నా ఫ్రూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్, ఫ్రూట్స్ లేదంటే చపాతీస్ క్రేవింగ్స్ ఉంటే అలాగే చేశాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే క్రేవింగ్స్ ఉంటాయి కదండి, మీరు ఏమీ తినకుండా అలాగేలాగా 1 year పాటు జర్నీ చేశారు అని క్వశ్చన్ రేజ్ అవుతుంది. వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. అంటే వాళ్ళు ఇంకా మేము తట్టుకోలేము, అంటే ఇంత చేసి మేము మరీ తినకుండా ఉండాలంటే ఎలాగండి మరీ నువ్వు అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకు యూ కెన్ ఈట్ ఆన్ సాటర్డేస్ ఆర్ సండేస్. మీరు తిన్నారా సాటర్డేస్? సండేస్ అలాగా మనము ఎవరైనా సండేస్ అంటే నాన్ వెజ్ అది తింటాం కదా. సో సండేస్ అలాగా మీ ఇష్టం వచ్చిన ఫుడ్, జస్ట్ ట్రీట్ ఫర్ అవర్ బాడీ అండ్ స్టమక్ అన్నట్టుగా, అండ్ వీ హ్యావ్ టు రిలాక్స్ ఆన్ దట్ డే. బట్ ఎల్స్ ఎవ్రీ డేస్
చాలా స్ట్రిక్ట్గా డైట్గా ఉండాలి. ఫుల్ డైట్లో ఉంటేనే మనకి ఫైనల్లో పెజెండరీ షో ఉన్నప్పుడు ఆ డ్రెస్కి మనము కరెక్ట్గా సెట్ అవుతాం అనమాట. వాళ్ళు ఇచ్చే డ్రెస్కి మనం కరెక్ట్గా అది మనకి ఫిట్ అవ్వాలి. సో దాని గురించి 1 year ఇదంతా మనము ఈ డైట్ అంతా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి.